వదినా, నీకు నా ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నా. అబ్బాయిని నల్ల త్రాచు బారి నుండి రక్షించలేకపోయాను. ఇప్పుడు ఆ ద్రోహి ఒక పెద్ద ప్రజా సైన్యాన్ని తయారు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రబల ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. ఇక ఉపేక్ష చేస్తే సింహాసనానికే ముప్పు వస్తుంది. ఆ నల్ల త్రాచును నేనైనా పరిమార్చాలి, లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలైనా బలి కావాలి. నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. కాశీ యాత్ర నెపంతో కొంత సైన్యం తీసుకుని రహస్యంగా బయలుదేరుతున్నాను. కానీ నాకేదైనా ప్రమాదం సంభవిస్తే రాజ్యం అంతా అల్లకల్లోలమైపోతుంది. ఈ కారణంగా నేను వెళ్లే ముందు బజరంగ బాబుకు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాను. వద్దు వద్దు, బాబు 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 వద్దు 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 బాబు, అమ్మా అమ్మా, చూసావమ్మా, నాన్న నన్ను ఆ నల్ల తాచుగాడికి బలిస్తున్నాడమ్మా. అమ్మా అమ్మా, నాయన బజరంగ, ఎందుకురా తండ్రి నన్ను ఇలా వేధిస్తావు? నీకు ప్రమాదం కలిగించే పని నేను ఎన్నడైనా చేస్తానా? ఈ రాజముకటం నీ శిరస్సును అలంకరిస్తే నా కళ్ళారా చూచి ఆనందించాలనే కదా ఈ తాపత్రయం అంతా. బాబు, ప్రభు, ఎవరో ఒక వ్యక్తి తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు. తమతో నల్లత్రాసు అనుచరుడట. ఉంది ప్రభు, వాడు హఠయోగి మహాకాళభక్తుడు. ఆచార్య, ఒక పని చేస్తే నేను ఈ పట్టాభిషేకానికి అసలే ఒప్పుకోలేదని ఈ అనుచరుడి చేతి కప్పు చేద్దాం. అది నిజమే. నల్లత్రాసు మాయలో పడి ప్రభువులకు ద్రోహం తలపెట్టిన పాపి ఈనాటికి నా తప్పు తెలుసుకొని ప్రభువులకు పాదాక్రాంతుడనవుతున్నాను. క్షమించిన తలదీయించిన తమ చిత్తం. కానీ ఒక్క మనవి. ఏమిటది? కొద్ది సైన్యాన్ని నాకు సహాయంగా పంపండి. ఆ నల్లత్రాసును ప్రాణాలతో పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడవేస్తాను. వీరబల, ముందు ఈ ద్రోహిని చిత్రవధ చేయండి. తమ దయ. నాకు చావంటే భయం లేదు. కానీ నల్లత్రాసును పట్టుకునే ఈ ఒక్క అవకాశము పోగొట్టుకుంటున్నారు. సెలవు. చేసుకుపోండి. ఆగండి. వీణ్ణి మన అతిథి గృహంలో బందీగా ఉంచండి. నాన్న, నల్లత్రాచు పట్టుబడే వరకు నా పట్టాభిషేకం వాయిదా వేస్తే? భయపడకు బజరంగ, ఇక నల్లత్రాచు మన చేతిలో చిక్కినట్లే. అందుకే భగవంతుడు వీణ్ణి పంపాడు. నాన్న, ఒకవేళ వీడే ఆ నల్లత్రాచేమో? మన లక్ష్యం సిద్ధించే సమయం ఆసన్నమైంది. బజరంగని పట్టాభిషేకానికి ప్రచండు ముహూర్తం నిశ్చయించాడు. ఆ ముహూర్తమే మన విజయ సాధనకు సుముహూర్తం కావాలి. పట్టాభిషేక సన్నాహాలతో, ఉత్సవ కోలాహలంతో రాచనగరం అంతా మైమరచి ఉంటుంది. ఆ అదను చూచుకొని మన వాళ్ళందరూ మారువేషాలతో నగరిలో ప్రవేశించాలి. విజయమో వీరస్వర్గమో అన్న దృఢ నిశ్చయంతో ప్రతి వీరుడు ప్రాణాలొడ్డి పోరాడాలి. మోసం మోసం! ఆ చంద్రుడు సూరసేనుడు విద్రోహానికి ఒడిగట్టాడు. ప్రచండునికి పాదాకాంతుడైనాడు. మిమ్మల్ని పట్టివ్వడానికి ప్రబల సైన్యంతో ప్రచండుని వెంట తీసుకుని తలకోన దగ్గర విడిచి ఉన్నాడు. నీచుడు అనుకున్నంత చేశాడు.
ఇంకా ఆలోచించు పరదేశి. మీరు ఊవనండి, తెల్లవారిలోగా వాడిని వారి సైన్యాన్ని హతమారుస్తాం. ఆవేశపడకండి. మోసాన్ని మోసంతోనే జయించాలి. ముందు మన స్థావరాలని ఖాళీ చేయండి, తర్వాత కర్తవ్యం చెప్తాను. భలే అటు నుండి బట్టి తెచ్చావా? ఆపండి మీ నాటకం. ఏమిటి ఇదంతా? ఏ కొంప తీసి పక్కన ఎవరైనా ఉన్నారేమిటి? చెప్పండి, ఎక్కడ నల్లత్రాసు? ఏమిటి నల్లతాతు ఈ నాటకం అంతా? అయితే పాచికి పారలేదన్నమాట. ప్రచండు చెక్కలా? నన్నే మోసం చేద్దామని చూస్తున్నారా? మీ జన్మను ఒలిపిస్తాను. ఈ ద్రోహుని బంధించండి. ఇదేమిట్రా, నల్లతాత మనల్ని పట్టిస్తున్నాడు. నువ్వు ఊరుకోరా, తర్వాత చెప్తాను. చూశారా, ఈ విద్రోహులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాంతపై నీ ఆశ కనకంపై ఆశ లేనివాడు ధరణి లేడురా, అసలు లేడురా, మొదలు లేడురా. లంకలో ఉన్న రావణాసురుడు సీతమ్మను చెర తెచ్చినాడురా, ఘోర రాక్షసుల నట్ట నడుమను అశోకవనమున ఉంచినాడురా. కాంతపై నీ ఆశ, కాంతపై నీ ఆశ కనకంపై ఆశ లేనివాడు ధరణి లేడురా, అసలు లేడురా, మొదలు లేడురా. రామాయని సీత అడలుచునుండా, ఆరాముడప్పుడు హనుమంతు పంప లంకలో దొరబడి లంకిని చంపి జానకి తల్లికి ఆనవాలిచ్చే. అర్రె కొమ్మ కొమ్మకే దూకెర్రా, చెట్టు కొమ్మలన్నీ విరగొట్టెర్రా. అర్రె కొమ్మ కొమ్మకే దూకెర్రా, చెట్టు కొమ్మలన్నీ విరగొట్టెర్రా. ఆ కోతివాణ్ణి పట్టుకొన్నారు, తోకకు నిప్పే పెట్టారు. ఆ కోతివాణ్ణి పట్టుకొన్నారు, సై తోకకు నిప్పే పెట్టారు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు అంటే, కోటలన్నీ కూల్చినాడురా, సై పేటలన్నీ కాల్చినాడురా. కోటలన్నీ కూల్చినాడురా, సై పేటలన్నీ కాల్చినాడురా. అరే కాళ్ళ కింద వేసి రాక్షసులందరినీ కవిగోపి. రామ రామ పాకి కోదండ రామ పాకి పట్టాభి రామ పాకి. రామ రామ పాకి కోదండ రామ పాకి పట్టాభి రామ పాకి. రామ రామ పాకి కోదండ రామ పాకి పట్టాభి రామ పాకి. దొంగ దర్శనం, వీళ్ళ మాయ మాటలు మీరు నమ్మకండి ప్రభు. ఇదంతా నల్లత్రాసు కొన్నాడు. నాటకం ఆడుతున్నారు వెధవలు. తెల్లవారేలోగా నల్లత్రాసు నేను పట్టిస్తాను.
కోడి కూసేలోగా మనం బయలుదేరాలి. అలాగే, ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. చిత్తం. వీరబల, ఈ విద్రోహులందరినీ నా గుడారానికి దగ్గరగా బంధించి కాపలా దిట్టం చేయించు. ఏయ్, సూరసేనుణ్ణి ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఒరే శంభో, అదేంద్రా నల్లతాసు మనల పట్టించాడు. ఏం చేస్తాడ్రా? ఓ ప్రక్క నుంచి ప్రచండుడు చూస్తూనే ఉన్నాడు. ఆ సంగతి వేధంలో మనకు తెలియక గుట్టు కాస్త బయట పెట్టేస్తున్నాం. అక్కడికి తెలివైన బుర్ర కనుక మనల్నందరినీ పట్టించినట్టు పట్టించి ఆ ప్రచండుని కాస్త బుట్టలో పెట్టేశాడు. వినవా, నల్ల త్రాసు దాటేశాడ్రా. ఇక చూసుకో తమాషా. పిల్లలయ్యాళ్ళు నల్ల త్రాసులు పట్టడానికి వచ్చారు. తెల్లవారేలోగా సైన్యం అంతా ఫైసలా. మీరు చెప్పినంతా నిజమే. నల్లత్రాచు తప్పించుకు పారిపోయాడు. వాడు ఎక్కడుంటాడో చెప్పండి, మీరు కోరినంత ధనం ఇస్తాను. బాబాయ్, వాడికి తెలిస్తే మా ప్రాణాలు ఎగిరిపోతాయి. నీకేం భయం లేదు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను. మీకు ఈ నావలు ఇస్తాను. చెప్పండి. కొండంత ప్రభుండగా వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? పదండి బాబు, పదండి చూపిస్తా. సింహకేతు, వీళ్ళ కట్లు విప్పు త్వరగా. ప్రభు, అదిగో ఆ గుహలోనే నల్లతాసుండేది. ఇప్పుడు మత్తులో ఉంటాడు. మత్తు తెలిసిందా? ముందు వెళ్ళి బంధించండి. కానివ్వండి త్వరగా. నీచుడా, నన్నే మోసం చేస్తారా? తీసుకురండి. ప్రభు,
వాడి మంత్రశక్తి అంతా వాడి జుట్టులో ఉంది. మైకం తొలగక ముందే వాడి తల గురించండి, లేకపోతే మనందరినీ భస్మం చేస్తాడు ప్రభు. అవును ప్రభు. సరే వీరబల, వెంటనే వీడి తల గొరిగి. నలత్రాజు పేరిట ప్రజలను ప్రభుత్వాన్ని పట్టి పీడించిన భయంకర పిశాచి శ్రీ 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 మహారాజ ప్రతాపసింహుల వారి దారుణ హంతకుడు అమాయక ప్రజలను అపమార్గాన్ని పట్టించి విప్లవ ప్రయత్నాలకు పురిగొల్పిన దేశద్రోహి ఈ మాయలమారికి మరణదండన జరగవలెనని శ్రీ శ్రీ ప్రచండ సేనాపతులు వారి ఆజ్ఞ